టెంపుల్ గురించి ఆలోచిస్తారు, అవునా కదా? సో అది ఏమైందంటే అది నెగ్లెక్ట్ అయిపోయింది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళే నా ఆఫీస్కి వచ్చి ఈ లెటర్ రాసిచ్చారు. వాళ్ళ లెటర్ హెడ్ మీద. ఇది ఎప్పుడు? ఇది 2015లో. ఇక్కడ చూడండి, ఈ దేవాలయము తమరి ఆధీనంలో ఉన్నట్లు తెలిసినది. వాళ్ళే ఒప్పుకున్నారు ఇక్కడ. ఏమండి, ఎవరికి ఇది? శ్రీయుత గోవర్ధన్ వి దేశాయి గారికి, అడ్వకేట్, ఎస్కేడి కాలనీ, అదోని. నేనేమో అక్కడ ఎమ్నూరుకు పోయి చాటింపు వేయలే. వాళ్ళే వచ్చారు నా ఆఫీస్కి. నేనేదో కేసులో బిజీగా ఉంటే దెబ్బ వచ్చారు అంతమంది. ఏమప్పా మీరు ఇట్లా వచ్చినారు అంటే, అదేనండి మీ టెంపుల్ ఉంది కదా, అది పూజలు లేకుండా ఉంది, కొంచెం మేము పూజలు జరిపించుకుంటాము. ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే, దేవాలయ ప్రాంగణము శుభ్రపరచి మైనరు రిపేరీ చేయించుటకు చేయించుట అవసరము, అందుకు తమరు అనుమతి ఇవ్వవలసినదిగా కోరుతూ నా పర్మిషన్ వాళ్ళు అడిగారు. సో మళ్ళీ దేవుడు పూజ చేస్తామన్నప్పుడు నేను వద్దని చెప్తే ఎట్లా అని చెప్పేసి, సర్లే అండపా ఇప్పుడు మీరు చేసుకోండి, నేను ఒక 1 yearలో నేను మళ్ళీ నేనే టేక్ ఓవర్ చేస్తాను అని వాళ్ళు చెప్పాను. సో అప్పటి ఆఫీస్ బేరర్స్ కూడా మంచి వాళ్ళే పాపం. వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏం చేశారు, పూజలు అక్కడ స్టార్ట్ చేశారు. అంతే, పూజలు మాత్రం స్టార్ట్ చేశారు, అది క్లీన్ చేసి. అక్కడ బోర్డు ఒకటి ఉంది, బోర్డు పోయింటే అక్కడ బోర్డు పెట్టారు, ఏది ఎంట్రన్స్ సైడ్, ఈస్టర్న్ సైడ్. పూజలు మాత్రం జరిపించేవాళ్ళు. తర్వాత ఏమైంది, ఒక 1 year తర్వాత నేనే టేక్ ఓవర్ చేసేస్తుంది. టేక్ ఓవర్ చేసి ఆ అర్చకుడికి 4,000 రూపాయలు శాలరీ ఫిక్స్ చేస్తుంది నెలకు. అది నేను నా సొంతం, నేను మా తమ్ముళ్ళు ఇద్దరు మా సొంతం పాకెట్తో ఖర్చు పెడుతున్నాం. మేమేమి దేవాలయం నుంచి కానీ పబ్లిక్ దగ్గర కానీ కాంట్రిబ్యూషన్స్ తీసుకోవటం లేదు. అది మీరు దయచేసి గమనించండి. అట్లా 4,000తో మొదలుపెట్టి తర్వాత 5,000 చేస్తుంది, 6,000 చేస్తుంది. ఇప్పుడు 7,500 ఇస్తున్నాం వాళ్ళకు. ఎవరికి? అర్చకులకు. మేము మాత్రమే ఇస్తున్నాము. ఏ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇవ్వలే, ఏ ఆంజనేయ స్వామి భక్తులని చెప్పుకుని తిరిగే వాళ్ళు ఇవ్వలే. ఇది దయచేసి గమనించాలి. ఎవరు వీళ్ళు అర్చకులు? ఎవరు అంటే వీళ్ళ పేరు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు చూడండి. ఈయన పేరు హనిమేషాచారి. ఆయన కొడుకు. అంటే ఈయన ఏజ్ అయిపోయింది కాబట్టి ఈయన అసిస్ట్ చేస్తూ ఉంటాడు. ఇది నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు చాలా మంది అక్కడ భక్తులు వచ్చి ఉంటారు కదా, ఈయన మీరు గుర్తుపట్టగలరు అనుకుంటున్నారు, లేకపోతే ఈయన గుర్తుపట్టగలరు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరో ఒక దొంగ పూజారిని తీసుకొచ్చి నేనే పూజలు జరుపుకుంటున్నాను అని ఆడ పోలీసుల దగ్గర చెప్పాడట. సో ఇది వీళ్ళు యాక్చువల్గా మన పూజారులు. వీళ్లకు జీతము 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను, 1 కాదు 2 కాదు. తర్వాత అప్పట్లో కరెంట్ కనెక్షన్ లేదు, స్టాప్, దానికి అసలు కరెంట్ కనెక్షన్ లేదు, నెగ్లెక్టెడ్ కదా. నేనే నా పేరుతో డిపాజిట్ చేసి 2,000 చిల్లర పవర్ కనెక్షన్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, గోవర్ధన్ వి దేశాయ్. నేను అమౌంట్ ఎంత కట్టాను అప్పట్లో? 2,085 + 25 ఇది కట్టాను. ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ కూడా ఏ విహెచ్పి వాళ్ళు లేరు, ఏ ఆంజనేయ స్వామి భక్తులు లేరు. ఏమండి, ఇది ప్రైవేట్ టెంపుల్ కాబట్టి దీనికి మామూలు బిల్ కట్టాల్సిందే. సో నేనేం చేస్తుంది, మినిమం ఎన్ని లైట్స్ కావాలో 2-3 పెట్టి నెల నేనే కరెంటు బిల్లు కడుతున్నాను. దాదాపు 180, 200కు సాధారణంగా మించదు. అది కూడా మేమే అన్నదమ్ములు పెట్టుకుంటున్నాం. అది కూడా ఎప్పటి నుంచి? 2016 నుంచి. అంటే ఇప్పుడు 2026 అంటే 10 సంవత్సరాలు అయిందండి. 1 కాదు 2 కాదు, 10 సంవత్సరాలు. మాకు ఏ లాభాపేక్ష లేదు. మేము ఎవరి దగ్గర ఏం జోలి పట్టలే. ఏదో పట్టి ఎత్తారు కదా, మీరు రైస్ వేయండి, మీరు అది చేయండి, ఇది చేయండి, డబ్బులు ఇవ్వండి, అట్లాంటి పనులు మేము చేయలేదు. ఎందుకంటే ఇది ప్రైవేట్ కాబట్టి. తర్వాత ఇది నేను కరెంట్ బిల్లు కట్టినట్లు లాస్ట్ మంత్ ఏప్రిల్లో 10/4/26 రసీదు. అప్పట్లో 221 ఉంది. అప్పుడు తర్వాత ఏమైందంటే, స్టాప్ దాకా చూడండి, 10 ఏళ్ళ పైన అయిపోయింది కదా, ఒక 6,50,000 దాకా నేను ఖర్చు పెట్టుంటాను. ఈ జీతాలు, తర్వాత కరెంటు బిల్లు, తర్వాత ధూప నైవేద్యం ఖర్చులు, తర్వాత సంవత్సరానికి 2 సార్లు సున్నం కొట్టించడము, ఇవన్నీ చేరితే నియర్లీ 6.5 lakhs ఖర్చు పెట్టుంటాను నేను. మా పర్సనల్ ఇన్కమ్తో. నో క్వశ్చన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది పబ్లిక్. తర్వాత ఏమైందంటే, హుండీ పెట్టకూడదు అని నేను అప్పుడు విహెచ్పి వాళ్ళకే చెప్పింటిని. వాళ్ళు కూడా అప్పట్లో హుండీ పెట్టలేదు. నేను కూడా అసలు హుండీ పెట్టనే లేదు, ఎందుకంటే పెడితే అది పబ్లిక్ టెంపుల్ అవుతుంది.
దాంట్లో డబ్బులు కలెక్ట్ చేసుకోవడము, నొక్కేయడము, ఇట్లాంటి పనులు నేను చేయను. నాకు అవసరం లేదు కూడా. దేవుడు మాకు ఆర్థికంగా మంచి పొజిషన్లోనే పెట్టాడు. మేము మా పిల్లలు అందరూ బాగా సెటిల్ అయినాం కూడా లైఫ్లో. ఇకపోతే ఏం జరిగింది తర్వాత, ఒక 3 నెలల కిందట స్టార్ట్ అయింది కాంట్రవర్సీ. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఇప్పుడు ఇది టెంపుల్ కదా, ఇప్పుడు ఈ గ్రీన్ కలర్లో నేను మార్క్ చేసాను చూడండి. ఇది ఒరిజినల్ ప్లాన్లో అట్లా లేదు, నేను ఊరికే మీకు తెలియాలని నేను ఇట్లా రాశాను. ఇక్కడ అంటే ఇది స్ట్రీట్ అనమాట. ఇది ఇక్కడ షాప్స్ ఉండేవి, చిన్న షాప్స్, చిన్న వ్యాపారస్తులు పాపం వాళ్ళు. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు. మున్సిపాలిటీకి ఎన్క్రోచ్మెంట్ ఫీజు కడుతున్నారు. సో మున్సిపాలిటీ వాళ్ళు ఏమనుకున్నారు, ఈ చిన్న ఇర్రెగ్యులర్ షాప్స్ తీసేసేసి మంచి షాప్స్ లేదా బంక్స్ పెట్టించేసేసి వాళ్ళ దగ్గర రెగ్యులర్ నెలకింత అని బాడుగా వసూలు చేద్దాము అని వాళ్ళ ఉద్దేశం. సంతోషమే. కానీ వాళ్ళు ఏమంటే మాకు ఇక్కడ ఎంట్రన్స్ వదలాలి, ఇక్కడ ఒక ఎంట్రన్స్ వదలాలి. అదే నేను మున్సిపల్ కమిషనర్ గారు కూడా రాశాను, ఆయన కూడా ఒప్పుకున్నాడు దానికి. సో ఈ పాత షాపులు తీసి కొత్త షాపులు పెట్టబోతా ఉంటే కొంతమంది మేము విహెచ్పి వాళ్ళు అని చెప్పుకుంటూ, ఇక్కడికి బహుశా దాంట్లో ఉండొచ్చు, విహెచ్పి వాళ్ళు ఉండొచ్చు, నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమండి ఈ గుడి మీది కదా, ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కొత్త షాపులు పెట్టిస్తున్నారు, ఈ టెనెంట్స్ అంతా అక్కడ ఉండేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, దాంట్లో ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ముస్లిమ్స్కి ఇస్తారు కదా వాళ్ళు, మా హిందూ టెంపుల్ దగ్గర ముస్లిమ్స్ ఉండకూడదు కదా, మీరు అబ్జెక్షన్ చేయండి అన్నారు. అంటే నేను ఏం చెప్తాను చూడపా, మీరు ఈ హిందూ ముస్లిం ఇట్లాంటి ఆలోచనలు మానేసేయండి. ఉదాహరణకు గాంధీ మహాత్ముడిని చంపింది నథురామ్ గోడ్సే, ఆయన బ్రాహ్మణుడు చంపినాడు కాబట్టి గాంధీని ఇన్నోసెంట్ బ్రాహ్మిన్స్ను పూనాలోను నాగ్పూర్లోనూ అప్పట్లో అటాక్ చేశారు. ఇది న్యాయమా? అట్లాగే ఇందిరాగాంధీ గారిని చంపింది 2 సిక్కులు, వాళ్ళు ఆమె బాడీ గార్డ్సే, వాళ్ళు చాలా అన్యాయంగా చంపారు కాబట్టి సిక్కులను ఎంతోమందిని అటాక్ చేశారు. వాళ్ళు చంపడము, రేపులు చేయడము, ఇవన్నీ జరిగినాయి అప్పట్లో. యాక్చువల్గా మన సైన్యంలో సిక్కుల పాత్ర చాలా ఉంది ఈ దేశాన్ని రక్షించే పాత్రలో. మరి వాళ్ళను ఇన్నోసెంట్ పర్సన్స్ చంపితే ఎట్లా? అట్లాగే ముస్లిమ్స్లో సరే టెర్రరిస్ట్ ఉన్నారు, కొన్ని కారణాల వల్ల ఈ దేశంలో హిందువులకు కొన్ని విషయాల్లో అన్యాయం జరిగింది, వాస్తవమే. యాజ్ ఎ హిందూ నేను కూడా ఫీల్ అవుతాను. దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు, సంతోషమే. ఎవరు చేస్తున్నారు? మోదీ గారు చేస్తున్నారు. అంతేగాని ఆయన మోదీ గారు ఏమంటున్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని కలుపుకునే మనస్తత్వమే కానీ ఓన్లీ